అనుభవ పాఠాలు, ఆచారీ కథలు. ఈ శీర్షికన నేను ఈ ఛానల్లో కొన్ని కథలు పబ్లిష్ చేస్తూ ఉంటాను. దయచేసి ఈ కథలు వినండి. విని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈ కథలోని ప్రధాన పాత్రలైన ఆచారి, అన్వేష్ వీళ్ల పరిచయ కథతో ఈ శీర్షిక ప్రారంభిస్తాను. ఒకరోజు అన్వేష్ అనే కుర్రాడు ప్రవాహంలో కొట్టుకువచ్చి ఒక నది ఒడ్డున గాయాలతో పడి ఉన్నాడు. అటుగా వెళుతున్న ఆనందాచారి అది గమనించి అతడిని తన శిష్యుల సహాయంతో తన ఆశ్రమానికి చేర్చాడు. అన్వేష్కి మెలకువ వచ్చి అతను ఎక్కడ ఉన్నాడో తెలియక చుట్టూ చూశాడు. అప్పుడు ఒక శిష్యుడి ద్వారా తాను ఆనందాచారి ఆశ్రమంలో ఆశ్రయం పొంది ఉన్నట్లు తెలుసుకున్నాడు. తనను కాపాడి ఆశ్రయం కల్పించిన ఆనందాచారిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆనందాచారి అతని గురించి వివరంగా చెప్పమని ఆదేశించాడు. తాను గ్రామ బహిష్కరణకు గురై కొందరు దుర్మార్గుల చేతిలో దెబ్బలు తిని నదిలో విసిరివేయబడినట్లు చెప్పాడు అన్వేష్. గ్రామ బహిష్కరణకు ఎందుకు గురి కావలసి వచ్చింది అని అడిగాడు ఆనందాచారి. తన గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని, దురాచారాలను ప్రశ్నించడం వలన గ్రామ పెద్ద ఆగ్రహానికి గురైనట్లు చెప్పాడు అన్వేష్. జంతుబలిని, బాల్య వివాహాలని, అంటరానితనాన్ని ఎదిరించి గ్రామస్తులకు చెడ్డవాడినయ్యానని బాధపడ్డాడు. అప్పుడు ఆనందాచారి అతడిని అనునయించి అతడిని తన వద్దనే ఉండమని చెప్పాడు. అన్వేషి ఆ విధంగా ఆనందాచారి ఆశ్రమంలో స్థిరపడ్డాడు. ఆనందాచారి రోజూ తన శిష్యులకు కథల రూపంలో జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. ఒకరోజు అన్వేషి ఆనందాచారిని ఒక ప్రశ్న వేశాడు. 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో 3వ రాజ్యం జోక్యం చేసుకోవచ్చా అని. అప్పుడు ఆనందాచారి నవ్వుతూ బదులిచ్చాడు. అది ఒక్క మాటలో చెప్పేది కాదు. 3వ రాజ్యానికి 2 రాజ్యాలు మిత్రరాజ్యాలై ఉండి తన బలంలో తనతో సమానమైనవి గాని తనకన్నా తక్కువగాని ఉంటే జోక్యం చేసుకోవచ్చు. ఒక బలమైన రాజ్యం వచ్చి తన మిత్రరాజ్యంపై దాడి చేస్తున్నప్పుడు మిత్రరాజ్యానికి అండగా నిలవాలి. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం. ఇకపోతే 3వ రాజ్యానికి 2 రాజ్యాలు మిత్రరాజ్యాలు కానప్పుడు, అవి ప్రమాదకరమైనవి అయినప్పుడు మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆ 2 రాజ్యాలు యుద్ధోన్మాదంతో ఉన్నాయి. వాటి యుద్ధంలో జోక్యం చేసుకుంటే ఏదో ఒక రాజ్యం వలన తన రాజ్యానికి ముప్పు వాటిల్లవచ్చు. లేదా కొంతకాలానికి 2 రాజ్యాలు ఒక్కటై 3వ రాజ్యానికి కక్ష కట్టి హాని చెయ్యవచ్చు. ఉదాహరణకు పాండవుల అజ్ఞాతవాసంలో సహాయపడి ఆశ్రయమిచ్చిన విరాటరాజ్యంపై కౌరవులు దాడి చేసి ఆక్రమించబోయారు. విరాటరాజ్యం బలంలో కౌరవుల కన్నా చాలా తక్కువ. కానీ బలవంతులైన పాండవులు తమ మిత్రత్వ ధర్మాన్ని పాటించి విరాటరాజ్యాన్ని కౌరవుల నుండి కాపాడారు. కౌరవులకు, పాండవులకు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఇరు వర్గాలకు సహాయపడిన ఏ రాజ్యమూ కోలుకోలేదు. అవి తీవ్రంగా నష్టపోయాయి. 3 రాజ్యాల మధ్య యుద్ధం చిలికి చిలికి చివరికి ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. కనుక అనవసరమైన ప్రతాపాలకు పోయి దేశ ప్రజల భద్రతకు ముప్పు తెచ్చే ప్రయత్నం ఏ రాజ్యాధినేత చేయకూడదు. పరుల గొడవలో తలదూర్చవచ్చా అని అడిగిన శిష్యుడు అన్వేషికి గురువు ఆనందాచారి ఈ కథ చెప్పాడు. ఒకరోజు ఒక వ్యాపార వీధిలో 2 వ్యాపారులు గొడవ పడుతున్నారు. వాళ్ల దుకాణాలకు ఎదురుగా మరొక దుకాణం ఉంది. ఆ దుకాణం యజమాని ఆనందయ్య ఎంతో అనుభవజ్ఞుడు. చాలా కాలంగా అక్కడే వ్యాపారం నడుపుతూ ఉన్నాడు. ఒక తోపుడు బండి చిరు వ్యాపారి అటుగా వచ్చి, ఏమండి, మీరు చాలా అనుభవజ్ఞులు కదా, వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉంటే చూస్తూ కూర్చుంటారేం అని అడిగాడు. ఆనందయ్య నవ్వి ఊరుకున్నాడు. ఈ తోపుడు బండి వ్యాపారి ఉండబట్టలేక ఆ గొడవ పడుతున్న 2 శాంతపరచబోయాడు. కాని ఆ వ్యాపారులు వాళ్ళు శాంతిపడలేదు సరికదా, ఇతగాడిని కూడా ఆ గొడవలోనికి లాగారు. వాళ్లు కొట్టుకుంటూ వాళ్ల దుకాణాలను పాడు చేసుకోవడంతో ఆగకుండా మధ్యలో దూరిన ఈ చిరు వ్యాపారిని కూడా చితక్కొట్టి అతడి బండిని నేలమట్టం చేశారు.
అనుభవజ్ఞుడైన వ్యాపారి ఆనందయ్య మాత్రం తన వ్యాపారం తాను చూసుకుంటూ అంతా గమనిస్తున్నాడు. చివరికి చిరు వ్యాపారికి తెలిసివచ్చి ఇలా అన్నాడు: అనుభవంతో మన పని మనం మౌనంగా చేసుకోవడం ఎంత అవసరమో ఈరోజు నాకు అర్థమైంది అని. నీతి ఏమిటంటే, నీది కాని గొడవను నీ నెత్తిన వేసుకోకు, నీది కాని కష్టాన్ని నువ్వు కొని తెచ్చుకోకు. నీకు ఇద్దరు బలమైన ఉన్మాదులను ఆపే శక్తి ఉన్నా నీ భద్రత నీకు ముఖ్యం అనుకున్నప్పుడు మౌనంగా చూస్తూ ఉండు. అప్పుడే నువ్వు సురక్షితంగా ఉంటావు. నువ్వు సురక్షితంగా ఉంటే నీపై ఆధారపడుతున్న వారు కూడా సురక్షితంగా ఉంటారు. ఆనందాచారి చెప్పిన కథ అన్వేషికి సంతృప్తి కలిగించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.